జై శ్రీరామ్ అండి. ఎంత డాక్టర్లు చదివినా, ఇంజనీర్లు చదివినా, ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా, ఎంబీఏలు చేసినా, ఇంటికొచ్చి నేను నీకు ఉద్యోగం ఇస్తారా అని చెప్పి పిలుచుకెళ్ళే వాళ్ళు ఒకళ్ళు ఉండరు. మనమే వెతుక్కోవాలి, అపాయింట్మెంట్ ఆర్డర్లు పెట్టుకోవాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేదాకా మనమే రెజ్యూమ్ పూర్తి చేయాలి, పంపించాలి, అన్నీ చేసుకోవాలి. లేదంటే ఆన్లైన్లో చూసుకుని అప్లై చేసుకోవాలి. అదే కనుక చదువుకోకపోతే మాత్రం రోజుకొకళ్ళు ఇంటికి వచ్చి మా ఇంటికి పనికిరండి, మా ఇంటికి పనికిరండి అని చెప్పి ఒక్కరోజు కూడా వాళ్ళకి గ్యాప్ లేకుండా పనులకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకోటి, మనం ఏదైనా కంపెనీలో కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేసినా, కమిషనర్లైనా లేకపోతే ఎంత పెద్ద పెద్ద కలెక్టర్లైనా మేము నచ్చకపోతే ఉద్యోగం మానేసి వెళ్ళిపోతామని కానీ, ఉద్యోగాలు మానటం కానీ ఏమి ఉండదు మనకి. అదే ఒక పనివాడికి మాత్రం ఓనర్ నచ్చకపోయినా, అక్కడ వాడికి ఏదైనా అగౌరవపరిచినా, ఏదన్నా వాడి గౌరవం తక్కువైనా వెంటనే పని మానేస్తే రే ప్లీజ్ రా ఉండరా ఏదో తప్పైపోయింది లేరా అని బతిమాలుకోవాలి వాడిని. అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఆ సదుపాయం లేదు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కానీ, లేదు అంటే కలెక్టర్లకు కానీ ఎవరికి ఇలాంటి సదుపాయం లేదు. మరి చదువుకున్నవాడు బెటరా, చదువు లేని వాళ్ళు బెటరా? చదువుకున్న వాడికి ఎంత రాజసంగా కార్లలో తిరిగి ఫ్లైట్లలో తిరిగినా మనశ్శాంతి లేదు. చదువుకోని వాడు కాలు మీద కలుసుకుని ఇంట్లో పడుకుని శుభ్రంగా పచ్చడి మతకలు వేసుకు తిన్నా వాడి ఇంటికి వచ్చి రే ప్లీజ్ రా పనికిరారా 2 రోజులు చేసి వెళ్ళిపోరా అని వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఓనర్స్. మరి ఏమంటారు మీరు?